పడుకో అని చెప్పి వచ్చి హంసతూలికా తల్పం మీద తాను నిద్రపోతే తెల్లవారుజామున లేచి కాలకృత్యాలు తీర్చుకుని సంధ్యావందనం చేసుకుని మళ్లీ తనకున్న మాసు బట్టలే కట్టుకుని కృష్ణ నేను వెళ్ళొస్తాను అంటే నువ్వు స్నేహితుడివి, నువ్వు వెడుతున్నప్పుడు నేను మర్యాద అక్కడ వరకు వచ్చి దిగబెట్టాలని, ఎక్కువ దూరం దిగబెట్టకూడదు, తక్కువ దూరం దిగబెట్టాలి. అందుకుని కొద్దిగా గడప దాటి బయటికి వచ్చి దిగబెట్టి లోపలికి కృష్ణ పరమాత్మ వెడితే ఆ నడిచి వెళ్ళిపోతున్నటువంటి కుచేలుడు అనుకున్నట్ట ఏమి నా భాగ్యం, ఏ పరమాత్మ యొక్క దర్శనాన్ని కొన్ని కోట్ల మంది అడుగుతారో వాడితో కలిసి కూర్చున్నానా, వాడు నా చేతులు పట్టుకున్నాడా, ఓయ్ కుచేలా అని దగ్గరికి జరిగాడా, ఇలా నా ఒళ్ళు తడిమి అటుకులు తిన్నాడా, రుక్మిణీదేవిని తినమన్నాడా, వాళ్ళందరూ కళ్ళకద్దుకు తిన్నారా, నా కాళ్ళు కడిగాడా, ఏమి సౌజన్యం నా సఖుడిది, ఏమి ఆనందం, ఇంకింతకన్నా నాకు జీవితంలో ఏం భాగ్యం కావాలి అనుకున్నాక గుర్తొచ్చింది మా ఆవిడ డబ్బుల కోసం పంపించింది కదా. అప్పుడు అనుకున్నాడు అదేమిటి నేను అడగడం ఏమిటి, ఇన్ని అడిగిన వాడు నా బట్టలు చూసైనా ఇవ్వద్దు, ఇప్పుడు గుర్తొచ్చింది ఎందుకు ఇవ్వలేదు, ఇంత దరిద్రంలో ఉన్నాను కాబట్టి నాకెప్పుడు ఆ కృష్ణుడు గుర్తుంటున్నాడు, ఒకవేళ నాకు ఐశ్వర్యం ఇచ్చేస్తే ఆయన్ని మర్చిపోయి పాడైపోతానేమోనని దరిద్రమే ఉంచి ఆయన నా మనస్సులో ఉండేటట్టుగా నాకు వరం ఇచ్చాడనమాట. అబ్బా ఏమి కృష్ణుడు అని పొంగిపోయాడు ఇంకోసారి. ఇది కుచేలోపాఖ్యానం అంటే. ఎంత మహాత్ముడో చూడండి కుచేలుడు. అందుకని నాకు ధనం ఇవ్వలేదు అని నాకు అర్థమైంది. ఆయనే తలుచుకుంటే నిజంగా నాకు ఇవ్వాలి అనుకుంటే ఐశ్వర్యం ఇవ్వలేడు, కానీ నేను ఇలాగే ఉండి నిరంతరము భగవంతుణ్ణి స్మరించాలి అని నన్ను ఇలా ఉంచి ఉంటాడు అని అనుకున్నాడు. సంతోషంగా కుచేలుడు తన ఊరు చేరుకున్నాడు. తన ఊరు చేరుకుని తన ఇల్లు ఉన్నటువంటి చోటుకి వెళ్లి చూశాడు. చూస్తే బ్రహ్మాండమైనటువంటి సూర్యుడు చంద్రుడు ఏకకాలమునందు ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అటువంటి సౌధం ఒకటి కనపడింది. ఏమిట్రా ఇంత గొప్ప సౌధం అనుకున్నాడు. ఆ సౌధమునకు చుట్టుపక్కలంతా పెద్ద ఉద్యానవనాలు, పెద్ద చెట్లు, ఆ చెట్ల మీద పక్షులు కలకూజితములు కూస్తున్నాయి. రత్నములు వజ్రములు వైఢూర్యములు మాణిక్యములు తాపడములు చేయబడినటువంటి అరుగులు, బంగారముతో నిర్మించబడినటువంటి గోడలు, స్తంభములు, మంచి మంచి సరోవరాలు, అందులో కారండవములు హంసలు మొదలైన పక్షులు, కొన్ని లక్షల మంది పరిచారికలు, ఎక్కడ చూసినా రత్నాల రాసులు, ఎందరో అతిథులు వస్తున్నారు, భోజనం చేస్తున్నారు, అన్నదాత సుఖీభవ అని ఆశీర్వచనం చేస్తున్నారు, వెళ్లిపోతున్నారు. ఇన్ని చెట్లు, ఒక చెట్టు కాదు, రెండు చెట్లు కాదు, అనేకమైనటువంటి చెట్లు. దానితో పాటుగా అనేకమైనటువంటి ఆభరణములు ధరించి చీనాంబరములను కట్టుకున్నటువంటి సేవకీమణులు బయటకి లోపలికి తిరుగుతున్నారు. ఇదేమిట్రోయ్ 5 పైసలు ఆదాయం లేకపోగా ఒక్క పూరి గుడి చోటు ఉండేది, దాని స్థానంలో ఇంత పెద్ద స్థలం ఎక్కడిది, ఇంత పెద్ద సౌధం ఎక్కడిది అని ఆశ్చర్యపోయి ఈ సేవకీమణులెవరు, ఈ అల్లరంతా ఏమిటని కుచేలుడు ఆ ద్వారం దగ్గర నిలబడి చూస్తున్నాడు.